నేను జైత్యాల డిస్టిక్ వెల్లటూరు మండల్ సంగన్విల్ గ్రామం నుంచి వచ్చిన. నా ధరణి పాస్బుక్లో కొత్తగా ఇచ్చినప్పుడే అప్పుడు నా ఇచ్చిన పాస్బుక్లో క్యాస్ట్ అండ్ జెండర్ నమోదు చేయలేదు. పాత పాస్బుక్లో ఉండే, కొత్త పాస్బుక్లో నమోదు చేయలేదు. ఓకే. సో అది బాగా ప్రాబ్లం అయింది. ఇక్కడికి వస్తే అప్లికేషన్ తీసుకున్నారు, వెంటనే మెసేజ్ వచ్చింది 1 వీక్లో సాల్వ్ అవుతుంది అని చెప్పింది. చాలా బాగా జరుగుతుంది. మీకు మెసేజ్ వచ్చిందా అంటే ఎట్లా రిసీవ్డ్ కాపీ కాదు, మెసేజ్ వస్తుంది. డైరెక్ట్ మన నెంబర్ ఉంటుంది కదా, నెంబర్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు కాల్ కూడా చేస్తారట. క్లియర్ అయితే వారం రోజులు అని చెప్పేసి లోపల రెస్పాండింగ్ మంచిగా బాగుంది, మంచిగా చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా చేస్తాను. ఓకే, సాటిస్ఫై. అంత దూరం నచ్చిన. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నాగర్ నుంచి వచ్చాం సార్. నాగర్ కర్నూలు జిల్లా. మండల్ ఈజ్ నాగర్ కర్నూలు, తాలూకా ఈజ్ నాగర్ కర్నూలు. మాది నాగర్ కర్నూలు లోకల్ ప్రాపర్ మాది. సమస్య అది మాకు ల్యాండ్ ఉండే సార్. అప్పట్లో 74, 75 మా ఫాదర్ ఏం చేసినంటే సాగు చేయని భూమి అనేది నాగర్నూలు కాలువ వచ్చేది, నీళ్లు వారే కాలువ, 20 ఫీట్ల కాలువ. అది లాస్ట్ వరకు పోయి కాలువ వాడుతుండే నీళ్లు రైతులకు. అటువంటి కాలువను పూడ్చి మా 32 గుంటల భూమి, సాగు చేయని భూమిని మొత్తాన్ని మా పాలెలు మేము అమ్మిన భూమి మమ్మల్ని కాదనకుండా మమ్మల్ని కొట్టి దౌర్జన్యం చేసి ఎంఆర్ ఆఫీస్ రికార్డు అంతా దిత్తి రికార్డు విచ్చలవిడిగా చేసి 31 గుంట కానీ 1 ఎకరా 12 గుంటలు చేసుకున్నారు సార్. ఇది తీసుకొని ఇది పదే ఎంఆర్ ఆఫీస్కి వస్తానంటే నువ్వు కోర్టుకో, నువ్వు ఏడుకన్నావో, మాకేం సంబంధం లేదు, ఇది ఎవరు దిద్దిరు అంటే మేము దిత్తాం. అదేమన్నా మాకేమో తెలుసా? ఆ దిత్తోడు మాకేమన్నా చెప్తాడా? ఏం చెప్పాడు కదా మాకు. నీకు ఏ కాగితం కావాలా కాగితం తీసుకోపోతారు కదా. అదేం చేస్తున్నారు? నాగనూరు చివర్లో అప్పటికి పట్టువారు ఒక ఆయన ఉన్నాడు, కర్ణమైన. ఆయన పేపర్లు ఎంటీ పేపర్లు తీసుకుపోతారు. ఎంటీ పేపర్లు తీసుకుపోయి మొత్తం రాసుకొని వచ్చి ధర్నీలో మొత్తం క్లోజ్ చేసింది సార్. మొత్తం ఏం లేకుండా చేసి పారేసాడు ధర్నీలో. 1975 మా పాలమూరు రామచంద్ర మా ఫాదర్, ఆయన మా తాత పేరు వెంకయ్య. ఆయన పేరున సాగు 1 ఎకరా 23 గుంటలు పట్టా, 32 గుంటలు పట్టించుకోవట్లేదు అక్కడ లేదు. 32 గుంటలకు సాగు చేయని భూమి అట్లే ఉంది. అది దాన్ని మొత్తం కబ్జా చేసి లేఅవుట్ లేకుండా ప్లాట్లు చేసి అమ్ముకోవడం అది జరుగుతుంది సార్. మేము ఏం దాన్ని అడిగిపోతే మా తమ్ముడు అడగనిపోతే కొట్టిండు. ఎవరు? మా పాలి వాళ్ళ బిడ్డలు 4 2 కలిసి కొట్టిండ్రు. ఇప్పుడు మొత్తం టోటల్ గా 2 చనిపోయారు. ఈ కేసులోనే, ఈ భూ కేసులో 2 చనిపోయారు. ఇప్పుడు మిగిలింది నేను ఒక్కనే. నన్ను కూడా బెదిరించుకొని చాలా స్టార్ట్ చేసి లోపల మొత్తం ఇవన్నీ చెప్పాను సార్. లోపల కొంచెం అంటే అంత చెప్పకుండా విడివిడిగా అంటే అట్లా చెప్పాను సార్. ఇది మా ఫాదర్ లోపల ఒక సార్ తీసుకున్నాడు సార్. మేము పేరైతే అడగలేదు. మంచి రెస్పాన్స్ ఇచ్చాడు, తీసుకున్నాడు. అక్కడ ఏం జరిగినా ఆపుదాలు చేపిస్తామన్నాడు. చేపించిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, ఇది రిసిప్ట్ అయితే ఇవ్వడానికి రాదు, ఏమేమి ఇవ్వలేదు అని మెసేజ్ వస్తుందని చెప్పాడు. మెసేజ్ వచ్చిందా మీకు? మెసేజ్ ఇంకా రాలేదు, చూసుకోలేదు సార్. మెసేజ్ వస్తే రావచ్చు, వస్తే రావచ్చు సార్. అంటే కాల్ చేస్తామని చెప్పిరా, లేకపోతే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తా ఉన్నారా? లేకపోతే కాల్ చేస్తా ఉన్నారు. మెసేజ్ కూడా మీ దగ్గరకు వస్తుంది. ఆ మెసేజ్ లో మొత్తం అడ్రస్లు ఉంటాయి, మీరు ఏం చేయాలి, ఏం కథలు అనేవి ఉంటాయి. దాని ప్రకారంగా మీరు నడుచుకోండి. మేము కాదంటలేము. ఇది అక్కడ ఏం భూమిలో ఏం జరుగుతుంది, ఏం కథలు అని ఆప్ చేయాలనుకుంటే ఆప్ చేస్తాం అని చెప్పని అన్నారు సార్. అంతే. కానీ మాకేంటంటే న్యాయం జరగాలి సార్. ఒక్క ఉదాహరణ ఒక్కొక్కటి చూపిస్తాను సార్ మీకు. ఎంత దౌర్జన్యం, ఎంత ఇది అంటే నాకు అర్థం కాలేదు సార్. చెప్పుకోవద్దు సార్. అదే ఈ అమ్మ ఏంది ఇది అర్థం కాలేదు. ఇది గతంలోనే ఎప్పుడు 93ల 200 గజాలు అమ్మిండు, 142ల. ఇంకేడుంటుంది సార్ భూమి? అనుకున్నది 10 గుంటల భూమి, 300 గజాలు అమ్మిండు. 1 ల్యాండ్ మొత్తం వేరే కమ్మిండు. సుభాష్ అనే చికెన్ సెంటర్ కమ్మిండు. లేవు, అది మనం అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ అతనే అమ్మిండు. మళ్ళీ అవన్నీ చెప్పలేదు సార్. మీకు మెసేజ్ వస్తుంది, మీ ఆపుదల చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అంతే. అయితే ఏలూరు కాడ భూమి కొన్నాం, గజ్వేల్లో రిజిస్టర్ అయింది 20 ఏళ్ల కింద. ఇప్పుడు నాకు అప్ప అయింది, అమ్ముదామంటే పోతలేదు. అది సిల్లింగ్ పడ్డది. 20 ఏళ్ల కింద కొన్నాక సిల్లింగ్ పడ్డది. ఈ గజ్వేలు తిరిగినాము, సిద్దిపాట తిరిగినాము, ఊరగాలకు తిరిగినాము. తిరిగి 4 సంవత్సరాల కోలే మా కొడుకు డ్యూటీ పోయింది. చాలా ఇబ్బంది ఉంది బిడ్డ. అప్పులు ఉన్నాయి.
అమ్మి కట్ట అనుకుంటే పోతలేదు, ఏం చేయాలో అర్థమైతే వీడికి వచ్చింది. ఇచ్చిన లోపల దరఖాస్తు ఇచ్చిన కాగితం ఎవరున్నారు లోపల? సాల్వ్ వాళ్ళందరూ కూర్చురుగా సార్. ఇట్లా ఏం చేశారు? ఫైల్ తీసుకుని ఏం చేశారు? ఫైల్ ఏమన్నారు? ఫైల్ తీసుకుని వారం రోజులైనాక ఫోన్ చేస్తామని చెప్పారు. కానీ ఆ భగవంతుని తెలియాలి, మాకు ఎంత వెళ్ళాల్సిన అర్థం అవుతలేదు. వారం రోజుల్లో ఫోన్ చేస్తామని చెప్పారా? రిసీవ్డ్ కాపీ ఇచ్చిరా? ఏమి ఇవ్వలే. రిసీవ్డ్ కాపీ ఏమీ లేదు. ఫోన్ నంబర్ తీసుకురు. అయితే అబ్బాయింది. ఇప్పుడు జీవితం ముఖ్యమా భూమి ముఖ్యమా సార్? మాకు అమ్ముకోవాలి, అమ్ముకుంటాం అనుకుంటా కదా, అది పోతలేదు. ముగ్గురు చదువుకుని డ్యూటీలు లేవు, 2 డ్యూటీలు పోయినాయి. ఒక ఆయన మామూలుగా చేస్తారు. సాధమైన కింద పెట్టారు కదా, పట్టాలు చేసుకోమని చెప్పి పట్టాలు చేసుకోలేదు మీరు? 4 సంవత్సరాలకు తిరుగుతున్నాం సార్. ఇప్పుడు 4 సంవత్సరాలకు తిరుగుతున్నాము, అయితే లేదు. ఏం చేయాలో ఇంత ఇసమన్నది అయి సస్తా అనిపిస్తుంది ఆ ప్రాణం. ఏం చేయాలి? ఏ కష్టం చేసి లేదా? వారం రోజులలో మీకు ఫోన్ రాకపోతే మళ్ళీ మీరు రండి. చాలా ఇబ్బంది సార్. పిల్లగాని 50,000 తోటి పోయింది, ఇంకో కొడుకుకి 50,000 తోటి పోయింది. ఇల్లు లేదు, మనిషికి రూమ్ ఉన్నది, ఆ రూమ్ లో కూడా 2 కవతలు ఉన్నారు. సార్ మంచిగా లేదు. ఆ భూమి ఒక్కటి పోతే అమ్మేస్తాను చూస్తున్నా సార్. ఇంకోటి కమ్ముదామంటే రిజిస్టర్ అయితే తిరిగి గజ్జివేలికి పోతే సిద్ధిపాడ పోతే వరగలకు 4 సంవత్సరాలు కూడా తిరుగుతున్నా, అయితలేదు. అది ఇక కొనాకకు మరి ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఇంకా వీడికి రమ్మంటే వచ్చిన సార్. అది ప్రాపర్ ఏమో ఇబ్రహీంపట్నం, ఉండేది దిల్షుక్ రెంట్ కొంటాం అక్కడ. అయితే మేము ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద నాకు జాబ్ ఇవ్వట్లేదని ఇంతకు ముందు కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాము. అది ఇంకా ప్రాసెస్ లోనే ఉంది, ఇంకేం రెస్పాండ్ అవ్వలేదని మళ్ళీ వచ్చాము. ఇప్పుడు సార్ చెన్నారెడ్డి సార్ తోటి మాట్లాడాము, సార్ రెస్పాండ్ అయ్యారు, మళ్ళీ పంపండి అని చెప్పారు. ఇప్పటికైనా మా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. స్టార్టింగ్ డేనే ఇచ్చాను, ప్రజావాణి స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే ఇచ్చాను. రెస్పాన్స్ లేదు అంటే జాబులు ఇవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. నేను అప్లికేషన్ పెట్టుకున్న జాబ్స్ ఇప్పుడే ఇస్తున్నారు. ఇప్పుడు ఇవ్వమని చెప్పినందున మళ్ళీ వచ్చాను ఇక్కడ. సార్ మళ్ళీ ఇస్తండి ఏమన్నాడు, వాళ్ళు ఏం చెప్తారో మళ్ళీ వచ్చి ఇక్కడ చెప్పమని చెప్పిండు. నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం రాలేదు, ఇప్పుడే ఈ రోజు ఇచ్చాను. ఇంతకు ముందు వచ్చింది, వీళ్ళు కాల్ చేసి మాట్లాడారు, డిపోకి పంపినామని చెప్పారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వెళ్తానే ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మనకి ఇంటిమేషన్ ఇవ్వరు కాబట్టి. జాబ్స్ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇస్తున్నారు, ఎక్కడికి వరకు వచ్చింది సీరియల్ అని పోతానే ఉంటాం. ఎలక్షన్స్ కన్నా ముందు పోయినాము, అప్పుడు ఇస్తుర్రు అంటే మళ్ళీ అప్పుడు ఇక్కడికి వచ్చి ఇచ్చిపోయినాను. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు అని తెలిసింది, మళ్ళీ నాకు ఇంటిమేషన్ వచ్చింది. అక్కడ నుంచి నేను పోయి కనుక్కొని వచ్చిన, మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ప్రాసెసింగ్ లో ఉందని చెప్పారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. సార్ తోటి మాట్లాడినా, ఇప్పుడు చెన్నారెడ్డి సార్ తోటి మళ్ళీ పంపించమని చెప్పిండ్రు. వాళ్ళు రెస్పాండ్ ఏమవుతారో దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పమని చెప్పారు. అయితే ఇప్పుడు నాలాంటి ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, జాబ్ లేక, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జాబ్ ఇయ్యక. అందులో మళ్ళీ ఓసీబీసీలకు అన్యాయం, ఏజ్ రిడమ్షన్ ఇవ్వట్లేదు. చనిపోయిన బాధ అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంత తక్కువ మనీకి జాబ్ కంటే అవసరం ఉన్న వాళ్ళే వస్తారు కదండి. 17,000 శాలరీకి అవసరం ఉన్న వాళ్ళే వస్తారు. వారు ఓసీ అయినా ఎస్సీ అయినా బాధ అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాము. సమస్య మీద కూడా ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి దానికి ఇప్పుడు కూడా స్పీడప్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ దగ్గర మనకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది, ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి స్పీడప్ చేస్తారా ఏదైనా చూద్దాం ఖచ్చితంగా. మరి మేము మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి ఇప్పుడు గెలిపించుకున్నామండి. ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలని ఆశిస్తున్నాం. నాలాంటి వాళ్ళు చాలా మంది నష్టపోతున్నారు సార్. మేము ఫ్యామిలీని రన్ చేయడానికే ఏ సోర్స్ లేదు, మాకు ఇన్కమ్ సోర్స్ లేకపోయినా నా మీద 2 ఫ్యామిలీస్ బర్డెన్ ఉన్నాయి. ఇంకా నా ఫ్యామిలీని రన్ చేస్తూ వాళ్ళని కూడా చూడాలి. ఇప్పుడు ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు నాకు, ఇటు సైడ్ ఉన్నారు అటు సైడ్ ఉన్నారు. పిల్లలకి ఇవ్వండి అని చెప్తున్నారు, పిల్లలను చదివించుకోకుండా చదువుల మధ్యలో డిస్టర్బ్ చేయలేను కదా సార్ వాళ్ళని. అయితే 10 years అవుతుంది సార్, నాదంటే 10 years కాలేదు. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆర్టీసీని మొత్తం తీసేయాలనే ప్రయత్నంలో ఉన్నందువల్ల ఇవ్వలేదు. చనిపోయిన వాళ్ళ బాధ చాలా ఉంటుంది సార్, దయచేసి
దయచేసి అర్థం చేసుకోండి. ఇది కాకుండా వేరే డిపార్ట్మెంట్ల కన్నా పంపించడానికి ప్రయత్నించండి సార్ దయచేసి.